ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఆదికాండము 17వ అధ్యాయం 15, 16 వచనములై ఉన్నాయి. ఈ వచనములను నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డారా, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా మూల భాషలో ప్రియా దేవుని బిడ్డారా రాజకుమారి అని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పాను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ వాగ్దానమును దేవుడు శారాయి విషయమై అబ్రాహాముతో చేసిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే దేవుడు అబ్రాహామును 75 సంవత్సరాలప్పుడు ఆయన పిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 12వ అధ్యాయం 4లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఆ పిలిచిన పిలుపులోనే ప్రియా దేవుని బిడ్డారా ఆ పిలిచిన పిలుపు ఆ సందర్భంలోనే దేవుడు అబ్రాహాముతో నీ సంతానమునకు కానాను దేశమును ఇచ్చేదనని వాగ్దానమును చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుని యొక్క పిలుపును మరి పొందినటువంటి అబ్రాహాము దేవుని యొక్క పిలుపు మేరకు తన ప్రయాణాన్ని కొనసాగించి కానాను ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ కానానును అబ్రాహామునకు చూపించి దేవుడు అంటున్నాడు, ఇగో ఈ కానానును, ఈ దేశాన్ని ఇగో నీ సంతానమునకు ఇవ్వబోతున్నాను. ఈ విషయాలు ఆదికాండం 12వ అధ్యాయం 5-7 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఈ వాగ్దానమును చేసే సమయానికి ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయానికి అబ్రాహాము భార్య అయినటువంటి శారాయి గొడ్రాలుగా ఉన్నట్లు మనం చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయం 30లో ఈ విషయాలు 30 వచనములో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని గమనించండి. అబ్రాహాముకు దేవుడు మరి 75 సంవత్సరాల ఆ వయసు సమయంలో దేవుడు అబ్రాహామును పిలిచాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరలా ఆదికాండం ఈ యొక్క 17వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 17వ అధ్యాయంలో మరి 17వ అధ్యాయం 1లో మనం చూస్తుంటాం. మరలా అక్కడ దేవుడు అబ్రాహాముతో మాట్లాడినట్లు మనం చూస్తుంటాం. అప్పటికి అబ్రాహాము వయసు 99 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ వాగ్దానమును మరలా దేవుడు అబ్రాహామునకు ఇచ్చేటటువంటి మరొకసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్న ఆ సమయంలో, ఇగో నేను నీ భార్య అయిన శారాయిని ఆశీర్వదించబోతున్నాను, ఇగో ఆమెకి త్వరగా నేను సంతానమును మరి దయచేయబోతున్నాను అనేటటువంటి ఈ వాగ్దాన ఈ వచనాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 17వ అధ్యాయం మరలా ఆ 1లో మరలా దేవుడు ఏమంటాడంటే ఆ 99 సంవత్సరాలు అబ్రాహాముకి ఆ వయసున్న సమయంలో దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ, ఇగో నేను నీ భార్య అయినటువంటి శారాయిని ఆశీర్వదించబోతున్నానని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే మరి అబ్రాహామునకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. అప్పుడు కూడా ఇగో నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నీ సంతానానికి ఈ కానానును మరి నేను ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానము చేసినట్లు మనం చూడగలం. ఇక అక్కడ నుండి అబ్రాహాము ప్రయాణము కొనసాగించబడింది. మరలా అబ్రాహామునకు 99 సంవత్సరాలు, అంటే దాదాపుగా ఈ మధ్యలో 24 సంవత్సరాలు గడిచింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ 24 సంవత్సరాలు అబ్రాహాము భార్య అయినటువంటి శారాయికి గర్భఫలము
కలుగలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆమె గొడ్రాలుగానే ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. సంతానము లేని స్త్రీగా, భార్యగానే ఆమె ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే దేవుడు అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 24 సంవత్సరాల ఈ ప్రయాణంలో ప్రియా దేవుని బిడ్డలారా మరలా అంటున్నాడు, ఇగో నీ సంతానాన్ని నేను దీవించబోతున్నాను. అబ్రామా, ఇగో నీ భార్య అయినటువంటి శారాయి ఆమె యొక్క గర్భాన్ని నేను తెరవబోతున్నాను, ఆమె గర్భాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అబ్రాహాముతో వాగ్దానం ఈ మాటని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు ఆదికాండం 17వ అధ్యాయము 15-16లో మనం ముందు చదువుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అంటూ ఉంటాడు ఈ 17వ అధ్యాయం 1-2 వచనాల్లో, అబ్రామా, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము అని దేవుడు ఒక ఆత్మీయ జీవితాన్ని ఒక ఖచ్చితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, ఒక నిందలేని ఒక డాగు మచ్చలేని ఒక మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని అబ్రాము దగ్గర నుండి కోరుతున్నట్లు కూడా ఆ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రామును దేవుడు 75 సంవత్సరాలప్పుడు పిలిచాడు. 99వ సంవత్సరంలో దేవుడు, అబ్రాహాము వయసు 99వ సంవత్సరము, ఆ సమయంలో దేవుడు అబ్రాహామునకు వాగ్దానం ఇచ్చి, నీ భార్య అయిన శారాయిని నేను ఆశీర్వదించబోతున్నాను, ఆమె యొక్క పేరును నేను మార్చబోతున్నాను, ఆమె పరిస్థితులను నేను మార్చబోతున్నానని దేవుడు ఈ వాగ్దానము ద్వారా అబ్రాహాముతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు తెలియపరుస్తూ దేవుడు, ఇగో విశ్వాసమును నీవు కోల్పోవద్దు, నిరీక్షణను కూడా కోల్పోవద్దు. ఎందుకంటే 24 సంవత్సరాలు ఆ సమయం అనేది గడిచిపోయింది కనుక దేవుడు అంటున్నాడు, అయినా నీవు విశ్వాసమును కోల్పోలేదు, ఇకపై కూడా నీవు విశ్వాసమును కోల్పోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు. ఇదిగో నీ భార్య మీద నుండి శాపాన్ని తొలగించబోచున్నాను, ఆమెను సమాజములోను కుటుంబములోను కుటుంబముల మధ్య లేక అనేక స్త్రీల ఎదుట స్త్రీల మధ్య నేను ఆమెను ఏం చేయబోతున్నానంటే తల ఎత్తుకునేటటువంటి స్థితిని కలుగజేయబోచున్నాను, అవమానాన్ని తొలగించబోచున్నాను. అంతేకాకుండా ఆమెను నేను గణపరచబోచున్నాను, ఆమెను రాజకుమారిగా ఒక అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్త్రీగా నీ భార్యను ఆశీర్వదించబోచున్నానని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఈ వాగ్దానము ద్వారా అబ్రాహాముతో మాట్లాడి అబ్రాహామును బలపరిచి అబ్రాహాము యొక్క విశ్వాసమును నిరీక్షణను తనలో ఇంకా బలంగా ముందుకు కొనసాగించమని తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందర్భ విషయాల్లో దేవుడు ఏమన్నాడంటే, ఇకపై ఆమె పేరు శారాయి కాదు, శారాగా ఆమె దీవించబడబోచున్నది అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుడు ఏమంటున్నాడంట, ఇకపై నీ భార్య పేరు శారాయి కాదు, శారాగా నేను ఆమెను దీవించబోచున్నాను అని దేవుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, శారానగా మనం చెప్పుకున్నాం, రాజకుమారిగా నేను దీవించబోచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశీర్వాదము ద్వారా ఆమె రాజకుమారిగా రాజకుమారిగా ఆమెను నేను మార్చబోచున్నానని దేవుడు అబ్రాహాముతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. శాపాలను తొలగించి తన ఆశీర్వాదాల ద్వారా రాజా కుమారులుగాను రాజా కుమారులుగాను మనలను అత్యున్నత స్థితిలో ఉంచే దేవుడు, మార్చే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు రాజులైనటువంటి యాజక సమూహముగా మార్చివేయి గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆమె సంతానము ద్వారా రాజులు రాబోచున్నారు. ఎందుకు దేవుడు అన్నాడంటే, శారాగా నేను మార్చబోతున్నాను నీ భార్య పేరుని అని దేవుడు ఎందుకు అన్నాడంటే, శారా అనే పేరుకి రాజకుమారిని మనం చెప్పుకున్నాం. ఆమె యొక్క సంతానంలోంచి ఎవరు రాబోతున్నారంటే రాజులు రాబోచున్నారు, ఆమె అనేక జనములకు తల్లి కాబోచున్నది అని వాగ్దానం ఇచ్చి వాగ్దానమును నెరవేర్చి ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాకుండా అబ్రాహాముగా
అంటే ప్రియా దేవుని బిడ్డారా సంతానము లేని ప్రియా దేవుని బిడ్డారా అబ్రాహామును ఏమండి ఆ ఒక అబ్రాహాము అనేటటువంటి ఆ సంతానము లేని ఆ శాపము నుండి ప్రియా దేవుని బిడ్డారా శాపకరమైన పరిస్థితి నుండి అబ్రాహాముగా అంటే ప్రియా దేవుని బిడ్డారా సంతానము గల తండ్రిగా ప్రియా దేవుని బిడ్డారా అబ్రాహామును ఏం చేశాడండి? దేవుడు మార్చి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలు గమనించండి. అంటే అబ్రాహామును కూడా ఏమండి అబ్రాహాముగా మార్చి సమాజంలో అబ్రాహామును తల ఎత్తుకునేటటువంటి ఏమండి తండ్రిగా దేవుడు సంతానాన్ని ఇచ్చి మార్చి వేయడానికి ఆయన ఇష్టపడినటువంటి గొప్ప దేవునిగా ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డారా మరి ఈ వాగ్దాన ప్రకారంగానే అబ్రాహామునకు దేవుడు సంతానం ఇచ్చి ఏమండి మరి ఆ ఒక అబ్రాహామును ఏమండి శారాను కూడా దేవుడు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి గొప్పగా ఏమండి వారిని ఆశీర్వదించినట్లు ఏమండి సంతాన ప్రాప్తులుగా దేవుడు వారిని దీవించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులార విషయాన్ని గమనించండి. ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డారా అబ్రాహామునకు 100 ఏండ్ల వయసు సమయంలో ఇస్సాకు పుట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఒక ప్రశ్న కలగవచ్చు, అబ్రాహామునకు మరి 100 సంవత్సరాలు అప్పుడు ఇస్సాకును దేవుడు ఇచ్చాడండి, అప్పటికి మరి శారా వయసు ఎంత అనే ఒక ప్రశ్న కలగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా అప్పటికి శారా వయసు 90 సంవత్సరాలని తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా అంటే అబ్రాహామునకు శారాకు ఏమండి 10 సంవత్సరాలు తేడా. అంటే అబ్రాహాము కన్నా శారా ఏమండి 10 సంవత్సరాలు చిన్నామిగా మనం చూస్తున్నాం. ఏమండి మరి అబ్రాహాము ఏమండి శారా మీద 10 సంవత్సరాలు పెద్దవానిగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డ ఆదికాండం 17వ అధ్యాయం 17 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా మరి ఈ విధముగా అబ్రాహాము కుటుంబంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ సంతోష స్థితి ఆనంద స్థితి అబ్రాహాము కుటుంబంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సందడి గల స్థితిని ఏమండి ఇస్సాకు అనే ఒక వారసుడైనటువంటి కుమారుని దేవుడు ఏమండి ఆ వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానము ద్వారా ఇస్సాకునిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆ వాగ్దానమును నెరవేర్చి తన గృహంలో గొప్ప మహా ఆనందకరమైన సంతోషకరమైన పరిస్థితిని దేవుడు కలుగు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. నిజమే ఈ దినాల్లో చాలామంది ఏమండి సంతానలేమితో ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారికి బోళ్ళు ధనం ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి బోళ్ళు ధనం ఉంటుంది, కానీ వారి యొక్క ఆ జీవితంలో లోటు ఏంటంటే సంతానము లేని లోటు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి పిల్లల యొక్క సంతోషము పిల్లల యొక్క సందడి గృహములో లేని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అబ్రాహాము కూడా ఒక సందర్భంలో అయ్యా నాకు ఎంత ధనం ఉంటే ఎంత ఐశ్వర్యం ఉంటే ఎంతమంది పనివారు ఉంటే మరి నాకు లాభమే ఉందయ్యా, ఇగో మరి నీ సంతానము లేనివానిగా నేనున్నాను అని వేదన చెందిన సందర్భాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి చాలామందికి ధనం ఉంది, మరి సంతానము ఉండలేనటువంటి పరిస్థితి. ఏమండి ఆ సమయాల్లో ఆ ఒక ధనమున్నవారు ఈ అబ్రాహాము వలె ఆవేదన కలిగి ఉంటూ ఉంటారు, కృంగిన స్థితి కలిగి ఉంటూ ఉంటారు, ఒక రకమైనటువంటి ఏమండి బాధను కలిగినటువంటి ఒక లోటును కలిగిన స్థితిని కలిగి ఉంటారు. అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే అబ్రాహాము ఏమండి పరిస్థితులను మార్చివేసిన నేను అబ్రాహాము కుటుంబంలో ఏమండి ఆ ఒక సంతాన లేమిని ఏమండి సంతానము గల స్థితిగా మార్చివేసిన నేను ఇగో నీ కుటుంబంలో కూడా ఇగో మరి ఆ సంతానము కలిగినటువంటి ఆ ఒక స్థితిని కలుగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇగో సంతాన ఆ స్థితిని కలుగు చేసి సంతాన సంతోషము సంతాన సందడి సంతాన ఏమండి ఆ ఒక ఆ వారసత్వపు ఏమండి ఆ బిడ్డలతో నేను నీ కుటుంబాన్ని నింపుతానని ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటలను విశ్వసించి అబ్రాహాము కుటుంబములో ఏమండి సంతాన స్థితిని కలుగు చేసిన దేవుడు ఏమండి అబ్రాహాము భార్య అయినటువంటి శారాయి జీవితంలో ఏమండి ఆ శాపకరమైన గొడ్రాల స్థితిని దూరపరిచి శారాగా మార్చి రాజకుమారిగా మార్చి సంతాన ప్రాప్తురాలుగా ఆశీర్వదించిన దేవుడు ఏమండి మరి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మీ పరిస్థితులను ఏమండి ఆ ఒక ఏమండి సంతానలేమి కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి మీ భార్యలను ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మీ కుటుంబాలు ఉన్న ఆ ఒక సంతానలేమి కలిగినటువంటి ఏమండి సంతానము లేని వారిని సంతాన ప్రాప్తులుగా ఆయన మార్చివేస్తారని వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం, ఈ వాగ్దానాన్ని ఇచ్చిన దేవుణ్ణి విశ్వసిద్దాం. ఆయన ద్వారా గొప్ప ఏమండి ఈ గొప్ప సంతాన సంబంధించినటువంటి ఏమండి ఆశీర్వాద స్థితిని మన కుటుంబాలు మనం అనుభవిద్దాం. ప్రభు
ఈ యొక్క వాగ్దాన ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఈ సభలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ ఉంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఈ మాటలు విన్న నీ బిడ్డలు మీరు దీవించండి. వారి కుటుంబాల్లో ఒకవేళ అయా ఇగో ఈ మాటలు విన్న వారి కుటుంబాల్లో అయా ఇగో ఒకవేళ సంతానము లేని పరిస్థితి ఉందేమో నాయన. అయా వారి దగ్గర ధనం ఉంది, వారి దగ్గర ఐశ్వర్యం ఉంది, అయా ఇగో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు, మంచి ఉద్యోగ స్థితులు, అయా మంచి జీతాలు పొందే స్థితులు ఉన్నప్పటికీ సంతానాలేమి వారి కుటుంబాల్లో ఉందేమో నాయన. అయితే ఈ వాగ్దానము ద్వారా మీరు అంటూ ఉన్నారు కదయ్యా, ఇగో నేను సంతానమును కలుగు చేస్తానని. ప్రభువా, వారి కుటుంబాల్లో అయా సంతానము కలుగునుగా కానీ మేము ప్రకటిస్తున్నాము నాయన. అయా ఓ ప్రభువా, గర్భఫలముతో అయా ఇగో గర్భఫలాలతో అయా ఇగో వారిని మీరు దర్శించమని సందులో మేము ప్రార్థిస్తున్నాం. అయా సంతాన అయా ఇగో నాయన స్థితిని కలుగు చేసి అయా సంతోషకరమైన స్థితిగతులతో నింపి సంతాన సందడితో నింపి తద్వారా ఇగో ప్రభువా ఈ వాగ్దాన నెరవేర్పు వారి పట్ల కూడా నెరవేర్చి తద్వారా మీరు మహిమ పొందమని దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత అయా ఇగో ప్రభువా అయా ఇగో నాయన నీ బిడ్డలందరికీ చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రార్థనలు ఏకీభవించి మాటలు విన్న మా ప్రియులకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేశ్వ రక్తమే ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో నింపునుగాక. ఆమేన్. ఆమేన్.